రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలుగూరి సాయి కుమార్ శనివారం భారీ ర్యాలీతో ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు హాజరు కాగా వారికి డివిజన్ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టి ప్రచారంలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థి సాయి కుమార్తో కలిసి వీధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొలుగూరి సాయి కుమార్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలంతా తనను మీ ఇంటి బిడ్డగా భావించి కారు గుర్తు కోటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాను గెలిచిన తర్వాత మీ కుటుంబ సభ్యులుగా పని చేస్తానని తెలిపారు. డివిజన్ ఒక మినరల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా వాటర్ సప్లై చేస్తానని అన్నారు. నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను గెలిపించాలి. లోకల్లో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తా. మన డివిజన్లో నేను గెలిస్తే ఖచ్చితంగా ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ పెడదామని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడే మా ఈశ్వర్ అన్న హామీ ఇచ్చి వేయండి. మనం ప్రభుత్వం లేకుండా మనం ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిద్దామని చెప్పారు. ఒకటి ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ప్రజలు నేను మీ ఇంటి సొంత బిడ్డగా అనుకొని నన్ను గెలిపించండి. మీ సమస్య నా సమస్య నేను అనుకొని నేను ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తాను. జై తెలంగాణ. మీ అందరి కళ్ళ ముందర పుట్టి పెరిగిన బిడ్డ రేపు మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. వస్తావా? ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. మాకు పని ఉన్నదంటే మిమ్మల్ని నెమ్మడి పెట్టుకొని తీసుకుపోయి చేసుకొస్తాడు. లేకపోతే బరాబర్ ప్రశ్నిస్తాడు, ఎందుకు చేయవాలి అంటావా లేదా? ఈయన ఒక్కడే లేడు, ఈయన వెనక చంద్రని ఉన్నాడు, మీ చంద్ర కొడుకున్నాడు. అటెనక ఈయన మీద ఎవరున్నారు? నేనున్నా. మా మండల నాయకులందరూ ఉన్నారు. గోపైల యాదవ్ గారు ఉన్నారు, మురళీధరరావు గారు ఉన్నారు, మా నాయకులందరూ ఉన్నారు. మా అందరి మీద ఎవరున్నారు? మా అందరి మీద ఎవరున్నారు? పులి లాంటి మనిషి కేసీఆర్ ఉన్నాడు. చింటూ ఒక్కడు కాదు. కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు వినకండి. రేపు వచ్చి మళ్ళీ ఈయన మీటింగ్ పెడతారు. బాగా మంది వచ్చిందట, అందరి రోజులకి వచ్చిందట. చింటూ ఇగో కొప్పులేశ్వర్ వచ్చి చెప్పిపోయినట, చంద్రన్న చెప్పిపోయినట. పాప మనం కూడా మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? వాళ్ళ బొంద మాట్లాడతారా? ఏం చేసిందని మాట్లాడతారు. 2 నెలల సర్వనాశనం చేసిండ్రు. చేస్తానన్న పని ఒక్కటి చేయలే. కేసీఆర్ను తిట్టుడు తప్ప అన్ని పనులు. కాబట్టి కారు గుర్తు కోటేయండి, చింటూను గెలిపియండి. తప్పకుండా ఇంకో మాట చెప్తారు, మేం గెలిస్తేనే అభివృద్ధి అంటారు కదా. మరి 2 నెలల్లో ఏం అభివృద్ధి చేసినావు కొడుకా చెప్పు? ఏం చేసినావు? ఇక మళ్ళా 2 నెలల్లో ఇంకేం అభివృద్ధి చేస్తావు? ఉన్న ఇల్లు కూలగొట్టుడు తప్ప ఏం అభివృద్ధి చేత కాదు. హైదరాబాద్ లో పేదల్లో ఉసురు పోసుకుంటున్నారు, ఇక్కడ పేదల్లో ఉసురు పోసుకుంటున్నారు. అంతకు మించి వీళ్ళతో ఏం కాదు. తర్వాత గుళ్ళు కూలగొట్టిందట. గుళ్ళు ఎందుకు కట్టుకుంటాం మనం? సెంటిమెంట్. ఆపదలో సంపదలో అమ్మవారికి దండం పెడితే మాకు మంచి జరుగుతుందని గుళ్ళు కట్టుకుంటాం. పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, బద్ది పోచమ్మ కావచ్చు. మన తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని గుళ్ళబ్బా? 46 గుళ్ళు. రాత్రి పూట ఏక మొత్తం గుల్లగొట్టి ఇటువంటి పని ఎవరైనా చేస్తారా? ఇంకా 4 గుళ్ళు కడతారు. ఒకవేళ కూలగొట్టే పరిస్థితి వస్తే అందరిని కూర్చుని పెట్టి మాట్లాడి చేస్తారు. రాత్రికి రాత్రి దొంగతనంగా చేసి మళ్ళా తెల్లారి వచ్చి తప్పు జరిగింది కొబ్బరికాయ కొడితే అలా భార్య. ఇదేం పద్ధతి? కాబట్టి ఈ ప్రభుత్వం మంచిగా లేదు. తర్వాత భయపెడుతున్నారు. ఇప్పుడు ఈ చింటు లాంటి ధైర్యవంతుడు కాబట్టి నిలబడ్డాడు. కానీ తెల్లారటాలకు విత్డ్రా చేసుకుంటావా లేదా అని అందరినీ బెదిరించుడే. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇదివరకు చూడలే మనం. దొంగ ప్రభుత్వం, లంగ ప్రభుత్వం, మాయమాటల ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కాబట్టి ఓటు వేస్తే మోసపోతాం. ఈసారి తప్పకుండా సాయంత్రం గద్దెల కాడ కూర్చున్నప్పుడు మా ఆడబిడ్డలందరూ ముచ్చట పెట్టాలి. ఖచ్చితంగా చింటూనే గెలిపిద్దామని అనుకోవాలి. కారు గుర్తుకే ఓటు వేయాలి.